హే గైస్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ ఆరా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం అయితే సోనియా ఎలిమినేట్ అయ్యిందా, సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్తున్నారు, మణికంఠ వెళ్తున్నాడా, సోనియా వెళ్తుందా, లేకపోతే సీక్రెట్ రూమ్ ఉందా లేదా, అసలు ఎలిమినేషన్ సోనియా ఎలిమినేట్ అయ్యిందా, అసలు టోటల్ రియలేనా, రూమర్సేనా, సో జస్ట్ అట్లా స్ప్రెడ్ చేస్తున్నారా నెగిటివ్గా, లేకపోతే ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, చాలామంది అంటున్నారు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి గైస్. అందరూ చాలా వరకు వీడియోస్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా అంతా చూస్తుంటారు సోనియా ఎలిమినేటెడ్ అని చెప్పేసి. బట్ ఇంతవరకు క్లారిటీ రాలేదు గైస్. నాకు వచ్చిన 90% అయితే సోనియా ఎలిమినేషన్ అని అంటున్నారు. బట్ షూటింగ్ ఇంకా అవ్వలేదు, సండే షూటింగ్, సాటర్డే షూటింగ్ అయిపోయింది. మన నబీలు, ప్రేరణ వీళ్ళందరూ సేవ్ అయ్యారు. సో లాస్ట్ ఉన్నది ఆదిత్య గారు అండ్ సోనియా గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో సోనియా అయితే ఎలిమినేట్ అవుతుందని 100% అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది గైస్. ఏంటంటే సీక్రెట్ రూమ్ అందరు తెలుసు కదా, సీక్రెట్ రూమ్ ఉంది ఈసారి, ప్రతి ఇయర్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడే ఊకే పెడుతున్నారు. సో సీక్రెట్ రూమ్ అయితే పక్కా వచ్చింది. ఈసారి మణికంఠ వెళ్తాడా లేకపోతే మన సోనియా వెళ్తుందా అని చెప్పేసి ట్విస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇదే పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ అయిపోయింది. నేను చూసిన అందరూ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వీక్ అయితే చాలా రేటింగ్స్ వచ్చాయంట, సూపర్ రేటింగ్స్. చాలా అంటే టీఆర్పీ విపరీతంగా పెరిగిపోయింది సోనియా వల్లనే. సో బిగ్ బాస్ టీం ఏమనుకుంటున్నారంటే సోనియా ఇక బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతే కొంచెం రేటింగ్ టీఆర్పీ తగ్గుతుంది, అంత గొడవలు కావు, ఎక్కువ కావు కదా, తక్కువ గొడవలు అవుతాయి. వాళ్ళకి కావాల్సిన ఎక్కువ గొడవలు ఉండాలి, ఎక్కువ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పేసి ఇంకెక్కువ మంది ఎపిసోడ్ చూస్తారనమాట. ఎక్కువ మంది ఫ్యామిలీస్ కానీ ఈ ముసలోళ్ళు ఉంటారు కదా, చూసినాం ఈ అమ్మాయి ఎలా వాడుకుంటుందో ఇద్దరు అబ్బాయిలు అని చెప్పేసి, ఎలా గేమ్లలో తిట్టుకుంటారనమాట. సో అలాంటి తిట్టుకోవడమే బిగ్ బాస్కి కావాలి. సో ఆ అమ్మాయిని పంపించరు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది బయట. అది మాత్రం 100% నడుస్తుంది. బిగ్ బాస్ టీంకి ఇష్టం లేదు. బట్ ఆదిత్య హోమ్కి సోనియాకి డిఫరెన్స్ ఉంది గైస్. ఓటింగ్లో వాళ్ళిద్దరు లాస్ట్ ఉన్నారని చెప్పాను కదా. సో ఈ ఎలిమినేషన్ డిసిజన్ అనేది నాగార్జున సార్ చేతిలో ఉండదు, స్టార్ మా చేతిలో ఉండదు. స్టార్ ఇండియా పెద్ద గ్రూప్ అనమాట. ఢిల్లీ నుంచి ముంబై ఎక్కడ ఉంది ఆఫీస్ అది, అక్కడి నుంచి నేమ్ వస్తుంది, ఈ ఓటింగ్ తక్కువ వచ్చింది వీళ్ళు ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈరోజు నేను వచ్చింది అలా బిగ్ బాస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఈ నేమ్ వచ్చింది ఎలిమినేట్ చేసేయండి అని చెప్పేసి. నా అంచనా ప్రకారం సోనియా నేమ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. బట్ సోనియా కన్నా ఆదిత్య ఓటింగ్ ఇంత గ్యాప్ ఉంటే ఏం కాదు, మరి ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ ఈక్వల్ ఓటింగ్ పడ్డది అనుకోండి, లాస్ట్ ఉన్నారు కదా. సో ఆదిత్య బదులు సోనియాని తీసేద్దాం మనం అనుకుంటున్నాం. మనం ప్లాన్ చేసింది అదే, ఓటింగ్ వేసి గెలిపిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పంపిద్దాం అనుకున్నాం సోనియాని. సో సోనియాకి ఆదిత్యకి సేమ్ ఓటింగ్ ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి, ఆదిత్య హోమ్ని పంపించడానికి బిగ్ బాస్ రెడీగా ఉన్నాడు అనమాట. సో పైనుంచి టీం వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు డిసిజన్. నేను మహేంద్ర వైబ్స్ అన్న వీడియో చూశాను, మీ అందరూ తెలుసు కదా. సో అన్న కూడా అదే చెప్పాడు, ఏంటంటే నేను క్రియేటివ్ టీం అంతా కూర్చొని మాట్లాడుకున్నారంట, బిగ్ బాస్ ఆఫీస్లోనే ఎక్కడో కూర్చొని మాట్లాడుకున్నారంట, సీక్రెట్ రూమ్ గురించి మాట్లాడారంట. సీక్రెట్ రూమ్ వెళ్ళాలంటే అందరూ చాలా వరకు ఓటింగ్ అయితే మణికంఠకి పడదంట. క్రియేటివ్ టీం వాళ్ళ తరపు నుంచి బిగ్ బాస్ టీం వాళ్ళందరూ మణికంఠకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట. మణికంఠ ది బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకైతే. సో ఎక్స్పెక్ట్ చేయాలంటే అంత బాగా గేమ్ ఆడతాడని చెప్పేసి, చిన్న ఏజ్లోనే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడం కానీ, అంటే ఏడవడం అది పక్కన పెట్టేస్తే, బట్ గేమ్ ప్లానింగ్, మాట్లాడే విధానం, డిసిజన్ మేకింగ్ అని అది సూపర్ ఉంది. నిన్న మన గోల్డెన్ది రిబ్బన్ ఉంది కదా, గోల్డెన్ గ్లౌస్ మన హ్యాండ్కి దొడుకునేది, ఈ టీం నుంచి ఆ టీంకి వెళ్ళేది, ఆ డిసిజన్ అయితే పర్ఫెక్ట్ తీసుకున్నాడు మణికంఠ. అండ్ గైస్, ఈరోజు చూసిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడే వచ్చింది, షూటింగ్ అయిపోయింది కదా, సాటర్డే షూటింగ్ అయిపోయింది నాగార్జున సార్ది. ప్రోమో రాలే, ఇంకా ప్రోమో వస్తుంది. నా వీడియో అప్లోడ్ అయ్యేంతలో ప్రోమో కూడా వచ్చేసి ఉంటుంది. దాంట్లో నబీల్ని పొగిడాడంట నాగార్జున సార్. నా నబీల్ అంటే మినిమం ఉంటుంది ఎట్లా అదే ఆదిత్య ఓంని ఇమిటేట్ చేశాడు కదా, సేమ్ అసలు ఊకి ఇట్లా గోక్కుంటా అటు ఇటు తిరిగి ఊకే ఇట్లా ఉండి అచ్చే తిరిగి కిసులు పెట్టడం కానీ యమ కామెడీ వచ్చింది. మా ఇంట్లో అయితే ఫుల్ నవ్వుకున్నాం మేము కూడా. నేనైతే చూసి అసలు తట్టుకోలేకపోయిన కామెడీ, అంటే పర్ఫెక్ట్ సెట్ అయింది. అంతమంది చేశారు కానీ ప్రేరణ బాగా చేసింది, ప్రేరణ కూడా ఇంటర్వ్యూ కానీ ఆ టాస్క్లో. అండ్ మళ్ళీ నా ఎలిమినేషన్ వస్తే మళ్ళీ ఎలిమినేషన్ కాడికి వద్దాం, అటు టాపిక్ వెళ్తుంది అట్లా అప్పుడప్పుడు అలా వెళ్తుంది, వెళ్ళిపోకండి. ఎలిమినేషన్ గురించే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. సో మన సీక్రెట్ రూమ్కి మణికంఠని ఫిక్స్ అయ్యారు. డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఈరోజు అయితే, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, సీక్రెట్ రూమ్ మణికంఠ వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ అయితే చాలా క్రియేటివ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి బిగ్ బాస్లో. ట్విస్టులు ఉంటాయి ఈరోజు రేపు కానీ, చాలా ట్విస్టులు ఉంటాయి రేపటి కోసం. రేపైతే చాలా పెద్ద ట్విస్టే ఉంటుంది. సాటర్డే ఈ షోలో అయితే ఏమంత లేదనుకుంటా. సో రేపైతే చాలా పెద్ద ట్విస్టులు ఉన్నాయి. సీక్రెట్ రూమ్ పంపించుంటే అయిపోతుండే సోనియానే అనుకుంటున్నారు. బట్ మా సోనియా కాదు, మణికంఠ పోయేది సీక్రెట్ రూమ్కి, అదొకటి. సో నాకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఇంకోటి ఏంటంటే, నాగార్జున సారు కోపపడ్డాడంట వాళ్ళ మీద, యష్మి మీద, అంటే తిట్టాడంట యష్మిని, ఫైర్ అయ్యాడు అనమాట నాగార్జున సార్. ఎందుకో మీకు తెలుసు కదా గైస్, ఎట్లా అంటే ఇప్పుడు
10 మంది కూర్చున్నారు మొన్న 2 days బ్యాక్ అనుకుంటా. కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఫన్నీగా. సో ఫన్నీ వేలోనే వచ్చింది అది. బట్ అది సీరియస్గా యష్మి చీప్గా మణికంఠని అమ్మాయిలాగా అంటే ఎగ్జాక్ట్లీ అది అనలే ఓడు, బట్ అదేగా మీనింగ్ అయితే. సో అందరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు యష్మి ఏమన్నదంటే ఇక 4 members బాయ్స్ ఉన్నారు కదా అన్నది. అయితే మన పృథ్వీ మధ్యలో వచ్చేసి 4 ఉన్నాడు, 5 ఉన్నారు కదా, మణికంఠతో కలిపి 5 members కదా అన్నాడు. సో ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఆదిరెడ్డి అన్న కానీ మహేంద్ర వైబ్స్ అన్న చాలామంది అసలు హాట్ టాపిక్ అనమాట అది. ఎందుకంటే ఒక అబ్బాయిలాగా తీసేశారు మన మణికంఠని. సో ఒక అంటే అబ్బాయిలా తీసేశారంటే దాని మీనింగ్ ఏంటి? బిగ్ బాస్ హౌస్లో 5 members ఉన్నారు అబ్బాయిలు, 4 ఉన్నారని చెప్పి యష్మి అంటది. ఏమంటుంది ఇట్లా అంటది, ఏం కాదులే అంటది మన పృథ్వీ చెప్పగానే. సో అది చాలా ఇంటెన్షన్గా కావాలన్నది. మణికంఠ సీరియస్గా తీసుకోలేదు, వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి జరిగితే ఇది ఊకోను, ఎవరున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. సో అదే వార్నింగ్ ఈరోజు నాగార్జున సార్ కూడా గట్టిగా ఇచ్చిపడేశాడంట యష్మికి. అదొకటి. అండ్ సీత వచ్చేసి ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నేను ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నా, వేరే టాపిక్కి వెళ్తున్నా. సో ఇంకోటి ఏంటంటే సీక్రెట్ రూమ్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో సీక్రెట్ రూమ్లో ఒక ట్విస్ట్ ఉంది గైస్. ఇప్పుడు వచ్చింది మన మహేంద్ర వైబ్ అన్న కూడా చెప్పాడు. ఒకటి సాఫ్ట్వేర్ ఇష్యూ ఉందంట సీక్రెట్ రూమ్కి, ఇంకోటి హార్డ్వేర్ ఇష్యూ ఉందంట. ఏదంటే టాయిలెట్స్కి మనకి పైప్ లైన్ కలపలేదంట, వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు మన వాష్రూమ్కి, సీక్రెట్ రూమ్ వాష్రూమ్కి. సో ఇదో డౌట్ ఉండే, ఇప్పుడు సీక్రెట్ రూమ్ పంపిస్తారా పంపించారా. అండ్ టీవీ కూడా లేదంట, డిస్ప్లే ఉంటుంది కదా, వాళ్ళు హౌస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి సీక్రెట్ రూమ్లో కూర్చొని ఒక టీవీ ఇస్తారు. మన రావసిప్లి గంజు వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు చూస్తారు కదా ఏం చేస్తున్నారని చెప్పేసి మార్నింగ్ లేవగానే టీవీలో చూస్తారనమాట. సో ఆ టీవీ అనేది కనెక్షన్ ఇవ్వలేదంట. ఇంకా అది కెమెరాస్ కనెక్షన్ లేదంట, ఏదో కనెక్టివిటీ ఇష్యూ ఉన్నాయంట. ఇంకా చాలా టైం పడుతుంది అది. సీక్రెట్ రూమ్ ఇంకా చాలా బిల్డ్ కాలే, ఓవరాల్ బిల్డ్ అయితే అయిపోయింది, ఇన్ని ఫర్నిచరు ఇన్నర్ లోపల మొత్తం బిల్డ్ అయిపోయింది. బట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి వాటర్ లైన్ లేదంట దానికి, వాష్రూమ్ వెళ్ళడానికి స్నానం చేయడానికి కానీ మనకు అది ఉండాలి కదా 1, 2కి అన్నిటికి ఉండాలి వాష్రూమ్కి. సో పైప్ లైన్ కనెక్షన్ లేదు. అండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే ఈ కెమెరా కనెక్షన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదంట. సో ఎందుకు చెప్తున్నా అంటే సోనియా ఎలిమినేషన్ కూడా ఈ వీకే ఉంది కాబట్టి, సో సోనియాని పంపించే ముందు సీక్రెట్ రూమ్కి ఇంకొకరిని తీసుకెళ్తే అయిపోద్ది కదా డబుల్ ఎలిమినేషన్తో, ఇంకా రేటింగ్ టీఆర్పీ ఇంకా దద్దరు వెళ్తుంది కదా అని చెప్పేసి ప్లానింగ్. అంటే ఇవి కంపల్సరీ వెళ్ళాలి సీక్రెట్ రూమ్కి, ఎవరో ఒకరిని కంపల్సరీ తీసుకెళ్ళాలన్నమాట. సండే రోజు వస్తుంది మనకి అది, కంపల్సరీ సీక్రెట్ రూమ్ అయితే ఉంది. బట్ దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, టెక్నికల్గా హార్డ్వేర్ లైనింగ్ వాటర్ లైన్ కనెక్షన్ లేదు. అది ఎంతసేపట్లో ఇస్తారు కానీ తాను చేస్తానికంటే బకెట్లు తెస్తారు కానీ 1, 2కి అయితే ఒక బకెట్లు ఇవ్వరు కదా. సో అదొక ప్రాబ్లం అయింది. ఇంకా టీవీలో కూడా చూడాలి కదా మన సీక్రెట్ రూమ్ వెళ్ళిన కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ గురించి, ఆపోజిట్ వాళ్ళ గురించి అని చెప్పేసి టీవీలో కెమెరాస్ కూడా ఉంటాయి కదా, చూడాలి కదా. సో ఈ 2 లేవన్నందువల్ల బిగ్ బాస్ ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. సో ఇంకా లాస్ట్ డిసిజన్ అయితే రాలేదు. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రాలేదు. సో ఎవరిని పడితే నమ్మకండి గైస్, అంత ఈజీ నమ్మకండి, అన్ని రూమర్సే, ఇంకా పర్ఫెక్ట్ న్యూస్ అయితే రాలేదు. నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను. సో నా ఇన్స్టాగ్రామ్ కూడా కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే నాతో చాటింగ్ చేయొచ్చు, ఎనీ టైం ఫ్రీ ఉంటాను. అండ్ కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా పేరు సురేష్. టడా, బై బై గైస్.